గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 మాసాలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయి? ఏ తేదీలు అనుకూలం? ఏ తేదీలు ప్రతికూలమో వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. 2026 సెప్టెంబర్ మాసంలో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగా ఉండబోతున్నాయి. మాట తీరులో జాగ్రత్త వహించాలి. కుటుంబ బాధ్యతలనేవి పెరగబోతున్నాయి. అంటే వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం అనేది ఒక చిన్న పరీక్షా కాలం లాంటిది. మంచితనమే కొన్నిసార్లు మీకు సమస్యగా మారుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనైనా సరే, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలను పక్కవారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందా అని ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. నేను మంచి కోసమే చెప్తాను కదా! మరెందుకు అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి బెంగ కాస్త ఎక్కువవుతుంది. మీరు మంచి చెప్పినా, ఎదుటివారు బాగుపడాలి అని చెప్పినా, ప్రేమగా చెప్పినా, ఎదుటివారికి వివాదంలాగా అనిపించవచ్చు. కుటుంబంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ఖర్చులు వచ్చి పడతాయి. బంధువుల నుండి ఆశించినటువంటి సహాయం అందకపోవటంతో కాస్త నిరుత్సాహం కలుగుతుంది. ఆఫీస్‌లో మీరు ఎంత కష్టపడి పనిచేసినా, పై అధికారుల నుండి రావాల్సినటువంటి గుర్తింపనేది వస్తుంది కానీ, కాస్త ఆలస్యం అవుతుంది. మీ వెనకాలే ఉంటూ, మీతోనే ఎప్పుడూ మాట్లాడుతూ, మీ విషయాలను ఇతరులకి చెప్పే వారి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. డబ్బు చేతికి అందటంలో జాప్యం జరుగుతుంది. దీనివల్ల చిన్నపాటి ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు. ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఎవ్వరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకపోవటం మంచిది. సెప్టెంబర్ మాసంలో మీకు కలిసి వచ్చేటువంటి తేదీలు, పాజిటివ్ తేదీలు చెప్పుకున్నట్లయితే 2026 సెప్టెంబర్ 5వ తారీఖు, 10, 14, 19, 24, 28 ఈ రోజుల్లో మీ పనులను ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి పనులకు కూడా ఈ రోజులు అనుకూలంగా చెప్పబడతాయి. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి తేదీల విషయానికి వస్తే సెప్టెంబర్ 2, 7, 12, 17, 22, 29 ఈ తేదీలలో ఎవ్వరితోనూ కూడా వాదనలకు వెళ్ళకపోవటం మంచిది. ప్రయాణం చేసేటప్పుడు లేదా ముఖ్యమైనటువంటి కాగితాలపైన సంతకాలు చేసేటప్పుడు ఈ తేదీలలో ముఖ్యంగా 1కి 2 సార్లు చదువుకోవటం మంచిది. ఇక 2026 సంవత్సరం అక్టోబర్ మాసం విషయానికి వస్తే అద్భుతమైనటువంటి ఊరట లభిస్తుంది. వివాహ యోగాలు, శుభ కార్యక్రమాలు జరగటం, శుభవార్తలను వినటం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో అంటే గత నెలలో ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయి, ఈ అక్టోబర్ నెలలో మీకు దేవుడి దయతో అన్ని రంగాలలోనూ అపారమైనటువంటి ఊరట, సంతోషం లభిస్తాయి. గత నెలలో కుటుంబానికి సంబంధించినటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి, అందరితోనూ సఖ్యత పెరుగుతుంది. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేయటం, చిన్న చిన్న ట్రిప్స్‌కి వెళ్ళే సూచనలైతే కనిపిస్తున్నాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశాలుంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకు ముహూర్తాలనేవి ఖరారవుతాయి. విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఊహించని మంచి ఫలితాలనేవి లభిస్తాయి. ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు, జీతంలో పెరుగుదల గురించి శుభవార్తలను వింటారు. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి అంది ఆర్థికంగా వృశ్చిక రాశి వారు అక్టోబర్ మాసంలో నిలదొక్కుకోగలుగుతారు. మీకు అనుకూలమైనటువంటి తేదీలు చూసుకున్నట్లయితే 2026 అక్టోబర్ మాసంలోని 4వ తారీఖు, 8, 12, 17,
21, 26, 30 ఈ రోజులు మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి కానీ, వివాహ సంబంధాలు మాట్లాడుకోవటానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఇంటర్వ్యూలకు హాజరు కావటానికి కానీ, పెద్ద పెద్ద గొప్ప నిర్ణయాలను తీసుకోవటానికి కానీ గోల్డెన్ డేస్ గా చెప్పవచ్చు. జాగ్రత్త పడవలసినటువంటి రోజుల విషయానికి వస్తే అక్టోబర్ 1, 6, 14, 23, 27 ఈ నెల ప్రారంభంలో కానీ లేదా ఈ తేదీలలో ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి 1, 6, 14, 23, 27 ఈ 5 తేదీలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోకపోవటం, వాయిదా వేసుకోవటం, ఇలా తీసుకోవాల్సి వచ్చినా ఓవర్ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకుని నిర్ణయాలను తీసుకోవటం మంచిది. అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి చాలా మంది మాకు జీవితంలో ఒకే ఒక్క రెమెడీ చెప్పమని కోరుతున్నారండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే జాతక రత్నం అనేది సెట్ కాదండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి జాతక రత్నం అయినటువంటి పగడమే సెట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్ గా తెలిస్తే మీకంటూ వ్యక్తిగత జాతక చక్రం అనేది ఉంటుంది. ఏ ఇద్దరి మనుషులకి ఒకే జాతక చక్రం ఉండదు. మీ జాతక చక్రం ఆధారంగా నవగ్రహాలలో ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుంది, అదృష్ట రత్నం ఏది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, టైమ్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఏ రత్నం ధరించాలి, ఎంత నాణ్యత కలిగింది ధరించాలి, ఏ రోజున ఏ ముహూర్తంలో ఏ హోరాలో ధరించాలో చూసుకుని దానికి సంబంధించినటువంటి జాతక రత్నం ధరించినట్లయితే మీకు జీవితాంతం ప్రొటెక్షన్ స్టోన్ లాగా పనిచేస్తుంది.